ఈరోజు చాలా ఆనందకరమైన రోజుగా మేము భావిస్తున్నాం. వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ మోడర్న్ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల పిల్లల చేత చేయించడం అనే ఆలోచన, అది ప్రాక్టికల్ గా చేయించడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలతో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రాష్ట్రాలు చేయనటువంటి పని అంటే ముందుగా మన తెలంగాణ రాష్ట్రం చేపట్టింది. అందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి, సెక్రటరీ అండ్ డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సిద్దిపేట జిల్లా సోషల్ ఫోరం తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఈ ఎంఎం ద్వారా ఏమి మనం డిస్కషన్ చేయబోతున్నాము? యాక్చువల్ గా మోడల్ యునైటెడ్ నేషన్స్ గ్రూప్ ఆఫ్ ఇలాగా మా పార్లమెంట్, మా అసెంబ్లీ లాగా మనం మోడల్ యునైటెడ్ నేషన్స్ సిమ్యులేషన్ ఇక్కడ జరగబోతుంది. దాంట్లో అనేకమైనటువంటి విషయాలు, చైల్డ్ రైట్స్ కావచ్చు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, డిజాస్టర్ మీద కావచ్చు, ఇటువంటి విషయాల మీద పిల్లలకు ప్రపంచ స్థాయి విజ్ఞానమే కాకుండా వివిధ దేశాల యొక్క పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉన్నాయి అని పరిచయం చేయడం, దీని ద్వారా పిల్లలు జిజ్ఞాస పెరగడం, దాంతో పిల్లల్లో ఏ లక్షణాలు పెంపొందించబడ్డాయంటే పబ్లిక్ స్పీకర్గా తయారవుతారు, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, క్రిటికల్ థింకింగ్ అండ్ వాళ్ళలో ఇతరులతోటి డెలిగేట్ అండ్ డిప్లొమసీ, ఇతర ఒక సమస్య ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ ఇన్వైట్ అవ్వడం జరుగుతుంది. ఇది లోకల్ ఇష్యూగా, గ్లోబల్ ఇష్యూ మీద పిల్లల పర్స్పెక్టివ్స్, నాట్ పిల్లలు కాకుండా డెలిగేట్స్, కంట్రీస్ పర్స్పెక్టివ్స్ బహిర్గతం కావడమే కాకుండా ఇష్యూ మీద ఏ విధంగా ఒక తీర్మానాన్ని, రిజల్యూషన్ ని మూవ్ చేస్తారు, ఎట్లా ఆ ప్రాసెస్ జరుగుతుంది, దానికి లాబింగ్ కావచ్చు, మిగతా వాళ్ళకు అప్రోచింగ్ ఎట్లా కావాలి, ఇదంతా కూడా వెరీ డిసిప్లిన్ గా జరగబోయేటటువంటి కార్యక్రమం. ఎక్కడ కూడా మన పార్లమెంట్, మా అసెంబ్లీ, మా పార్లమెంట్ లో జెండాలు, రంగులు ఇటువంటి ఏమీ లేకుండా, లోకల్ ఇష్యూస్ కూడా కాకుండా జరగబోయేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో అడగడానికి వచ్చిన ప్రొసీడింగ్, స్టేట్ ప్రొసీడింగ్ రాజధాని డిఓ గారిని అప్రోచ్ కావడం జరిగింది. సార్ ఒక్క సెకండ్ కూడా, అదే ఒక్క విషయం అట్లా అడిగి ఏంటంటే ప్రొసీడింగ్ ఇవ్వడం, ఫాలో అప్ చేయడం, ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోనే మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకు డిఓ గారికి, క్వాలిటీ కోఆర్డినేటర్ కి, జిల్లా విద్యాశాఖ, ఓవరాల్ జిల్లా విద్యాశాఖకు, సాంఘిక శాస్త్ర బోర్డు తరఫున, పిఎంసి స్కూల్స్ హెడ్స్ అండ్ సోషల్ టీచర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వెరీ హ్యాపీ because this is a best opportunity to the students and as well as our teachers. ఇది స్టార్టింగ్, ఇది రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ దాదాపు అన్ని స్కూళ్ళకి, పెద్ద స్కూల్ అన్ని స్కూళ్ళలో మోడల్ యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెట్టి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర సోషల్ స్టడీస్ ఫోరం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ప్రకారమే ఈ రోజు జరుగుతున్నటువంటి జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం 10 మంది డెలిగేట్స్ ని ఒక్క ఐపీ, ఇంటర్నేషనల్ ప్రెస్ అండ్ డాక్యుమెంటేషన్ యూనిట్ నుంచి ఒకరిని, మొత్తంగా 11 మందిని స్టేట్ మనం ప్రపోజ్ చేయబోతున్నాం, సెలెక్ట్ చేసి ప్రపోజ్ చేయబోతున్నాం. స్టేట్ లెవెల్లో డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాస్త పోస్ట్పోన్మెంట్ అయింది. స్టేట్ లో ఇది చాలా ప్రెస్టీజియస్ గా జరపాలని చెప్పేసి సెక్రటరీ గారు, డైరెక్టర్ గారి యొక్క అభిమతం, అందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. బహుశా ఈ నెలలోనే స్టేట్ లో నాట్ ఓన్లీ 1 day 3 days
ఫెసిలిటీస్ తో పిల్లలకు బ్లేజర్స్ తో పాటు ఫైల్ బ్లేజర్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసేసి స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ప్రయత్నం ఇది. ఈ కార్యక్రమం అయితే ఎస్పెషల్ గా సోషల్ టీచర్స్ కి ఎస్టీమ్ కార్యక్రమం, ప్రెస్టీజియస్ కార్యక్రమం ఇది. మమ్మల్ని మేము అపోజ్ చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఈ రోజు డైలాగ్ డిప్లొమసీ కావచ్చు, సంప్రదింపుల ద్వారా, ఆలోచనల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. సమస్య పరిష్కారానికి ఇది మార్గం, ఇదే మార్గము అనేటటువంటి తెలిపేటటువంటి కార్యక్రమం ఇది. మరి ఇట్టి అవకాశం మాకు లభించడం మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ నేను మాట్లాడుతున్నట్టు బహుశా ఇక్కడికి వచ్చినటువంటి సోషల్ ప్రతి టీచర్ మాట్లాడినట్టుగానే భావించాలనుకుంటుందని చెప్పేసి కోరుతూ మరొకసారి జిల్లా విద్యాశాఖకు గౌరవ వివో గారికి ఫోరం తరఫున సోషల్ టీచర్ ఫోరంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేటువంటి అదృష్టం మీ అందరికీ కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకైతే ఇవ్వడానికి చదువుకునేటువంటి ప్రోగ్రామ్స్ అయితే ఏమి లేకుండా మీకు కలిగినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇటువంటి ఒక మంచి కార్యక్రమం, ఒక ప్రోగ్రామ్ అనేది రాదు. ముఖ్యంగా ఈరోజు పాల్గొన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారి వారి స్థాయి అనుసరించి. కాకపోతే మనకు ఇది రాష్ట్ర స్థాయికి ఒక పరిమితమైనటువంటి సంఖ్యలో మాత్రమే సెలెక్షన్ చేసి పంపించాలి. కాబట్టి అందరికీ కూడా స్టేట్ లెవెల్ పంపించేటువంటి అవకాశము రాని సందర్భంలో కూడా ఎవరు కూడా బాధపడద్దు, అన్నదా కూడా భావించకూడదు. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యారు, అందరూ బాగా చేశారు. ఇప్పుడు ఈసారి కాకపోతే ఇంకొకసారి నెక్స్ట్ సారికి అవకాశం వస్తుందని చెప్పేసి భావించుకోవాలి. కానీ అపజయాన్ని కూడా విజయంగానే మనం భావించుకొని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఏదో ఈ 10-12 మంది మీరు మాకు మీరు ఇంత కష్టపడ్డారు కదా మాకు రాలేదు కదా అని చెప్పేసి అనకూడదు. అందరూ కూడా దరిదాపులే ఉన్నారు. అందరూ కూడా ఎవరికి కూడా చాలా డిస్టెన్స్ ఎక్కడ కూడా లేదు. అందరూ కూడా బాగా చేశారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ విషయంలో కూడా all of you and the teachers in the schools are practicing usually mock parliament, mock assembly and mock elections, and this is as Purna sir said, it is a different program. First time in the school education department it has taken by PMC schools and Samagra Shiksha jointly it is conducting. It's a innovative program for social teachers and also the students. General issues you should raise. Today you are representative of different countries, but tomorrow I wish you will be represented at UNO. అర్థమైందా? ఈ రోజు మీరు స్కూల్ నుండి ఒక దేశానికి ప్రతినిధిగా వచ్చింది. నేనేం కోరుకుంటున్నా అంటే మీరు యుఎన్ఓలో నిజంగానే భవిష్యత్తులో ఒక రిప్రజెంటేటివ్ కావాలని కోరుకుంటున్నా. ఓకే, మరి there are many issues. Now the world is facing artificial intelligence. It's a major challenge to the humankind, and also pollution, and also unemployment. There are many issues the world is facing. Tomorrow we should raise these things in the United Nations, and also you will face the challenges in the future. Now I request all the social forum for the kind cooperation. My sincere thanks to social forum for the conduct of model United Nations, and their effort is very good effort, for wonderful effort. I thanks my side and behalf of Education Department. Thank you. And the students, my sincere advice, you should raise your voice. బాగా గట్టిగా మాట్లాడండి. ఏది మాట్లాడినా కూడా మీ ఇమోషన్స్ ఇవన్నీ చెప్పారు కదా, ఓటింగ్ ఇవన్నీ కూడా మీరు మంచి లౌడ్ వాయిస్ తోటి క్లియర్ గా ఆడిబుల్ గా చెప్పండి.
all the best to all the participants. Thank you. And economical development. In Colombia, while progress has been made in expanding access to education, significant challenges remain, especially in rural communities. Children in these areas often face barriers such as limited infrastructure, lack of teachers training, and unequal access to learning materials. Inclusion and equitable education mean by all children, regardless of their background, abilities, or location, have access to learning opportunities. Equitable education goes further by ensuring resources are distributed based on needs, so every child has the support required to succeed. Government and community initiatives. The Colombian government has implemented policies to improve rural education, such as programs to train and refine qualified teachers in rural areas, efforts to integrate technology and digital learning platforms in remote schools. The way forward to achieve truly inclusive and equitable education in Colombia, we need increased investment in rural and public schools and infrastructures and technology to connect remote communities. Chair and respected delegates, the delegate of Switzerland strongly believe that education is a fundamental right and that must be accessible to every child. However, millions of students around the world, particularly in rural and remote areas, still face serious challenges in receiving of equal education. One of the major issue is the disparity between urban and rural education system. Rural schools often struggles with poor infrastructure and shortage of trained teachers and lack of adequate learning resources. These barriers prevent students from achieving their full potential and create inequality in opportunities. Switzerland emphasizes that government must prioritize strengthening public education system, especially in rural areas. Increasing investment in schools infrastructure, teacher training program and education resources is essential to fill the gap. Switzerland also encourages international cooperation where countries can share knowledge, innovative ideas and their best practices too. Thank you. Distinguished delegates, Morocco believes that the first priority should be given to the students. Firstly, they should save students and evacuate to the safe places. Then they get notification from the armed forces. They have to inform to the armed forces about the conflicts so that the armed forces can arrive and save the school and the conflict zone, and by this we can save the lives of many students. By this we can reduce the loss of life and loss of infrastructure and loss of health. And the delegate of Philippines. If the armed conflicts between two countries, there is more impact on education. Like Iran and Israel war, now Iran is attacking on Israel. These affect mainly on children also. Children will lose education. Children do not have proper education. There is more impact on children's health, like physically and mentally. They don't have safety. They don't have shelter to educate properly. They don't have any facilities. While war, we have to focus on mainly children education because they are the future of our country. So we have to educate them and provide proper schools and education for them. Thank you.